ఏమైందిలా ఆగిపోయినావు రా వల్ల అయితే ఎక్కలేక వస్తున్నా. మీరు బాగా బలిసినోళ్ళ మీకు డబుల్ బెడ్రూమ్ ఎందుకు వచ్చిందేమో, మీకు క్యాన్సల్ అయ్యి ఉంటే బాగుండే. నిజంగా బలిసినోళ్ళు అయితే ఇన్ని కష్టాలు ఎందుకు పడతాం చెప్పండి. ఏం మాట్లాడతారో ఏమో. ఈ కష్టాలు ఏంటంటే మా లిఫ్ట్ ఉన్నాయి కదా, అక్కడ చూడండి లిఫ్ట్ ఆఫ్లో ఉంది, ఇక్కడ చూడండి ఇది కూడా ఆఫ్లో ఉంది. మొత్తం 4 లిఫ్ట్లు ఆఫ్లోనే ఉన్నాయి. ఎందుకంటే మొన్నటిదాకా వర్షాలు పడ్డాయి కదా, ఆ వర్షాల నీళ్ళు మొత్తం గ్రౌండ్ ఫ్లోర్లో వచ్చినాయి అన్నమాట. ఆ గ్రౌండ్ ఫ్లోర్ కారణంగా ఆ మోటార్లకి నీళ్ళు పోవద్దు అంటే పోతున్నాయి. సో దాని కారణంగా లిఫ్ట్లు అనేది 4 లిఫ్ట్లు ఆపేసారు. మరి ఇంకా 9th ఫ్లోర్ ఎక్కలేదు. 9th ఫ్లోర్ తాగే నీళ్ళైనా, పాల ప్యాకెట్ అయినా, కూరగాయలైనా ఏమైనా కూడా మెట్ల మీదకి వెళ్ళి నడుచుకుంటూ పోతున్నాము. అదే నాకు ఈ నడిచినందుకు, ఈ పైకి ఎక్కినందుకు, కాలు నొప్పి పెడుతున్నందుకు నాకు నవ్వు వస్తలేదు, బాధ అవుతలేదు. మీరు కింద కామెంట్లు పెడతారు కదా, వీళ్ళు బలిసినోళ్ళు వీళ్ళకెందుకు వస్తుంది బెడ్రూమ్ అని. ఒకసారి అన్నోళ్ళు అందరు రాండి, మా ఇల్లు ఇచ్చేస్తాం. రోజుకి మేము 10 సార్లు తిరుగుతాం. ఎందుకంటే ఇంత కష్టాలు పడుకుంటే ఏదని ఒకటి ఏదో ఒకటి పిల్లలు ఇప్పుడు వచ్చింది చూడండి. మా ఇల్లు ఊపిరి లేచి వస్తుంది అనమాట నాకు. ఇట్లా 9th ఫ్లోర్ ఇక్కడికి వచ్చేసరికి డౌన్ అయిపోతుంది ఎనర్జీ లెవెల్స్ అన్ని. పోయాడు 1 గంట సేపు కూర్చుంటాం.